టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పంతం నెగ్గించుకున్నాడు. టీమిండియా బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ను నియమించాలని పట్టుబట్టిన గౌతీ అనుకున్నది సాధించాడు. మోర్నీ మోర్కెల్ను టీమిండియా మెన్స్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా బీసీసీఐ నియమించింది. గతంలో ఐపీఎల్, సౌత్ ఆఫ్రికా 20, లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్కు బౌలింగ్ కోచ్గా మోర్కెల్ పనిచేశాడు. పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు సహాయ సిబ్బందిగానూ పనిచేశాడు. భారత జట్టు సహాయక సిబ్బంది అభిషేక్ నాయర్, ర్యాంటెన్ దొస్చెట్లతో మోర్నీ మోర్కెల్ చేరనున్నాడు. టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ నియామకాన్ని బీసీసీఐ ప్రకటించింది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో శ్రీలంకతో తొలి సిరీస్ ఆడిన టీమిండియా టీ20 సిరీస్ గెలుచుకుని వన్డే సిరీస్ను కోల్పోయింది. లంకటూర్లో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే పనిచేశారు. అభిషేక్ నాయర్, ర్యాంటెన్ డొస్చెట్ అసిస్టెంట్ కోచ్లుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి గతంలో కోల్కతా నైట్ రైడర్స్లో ఆటగాడిగా మోర్నీ మోర్కెల్ ఆడాడు. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్కు బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. ఆ సమయంలో లక్నో మెంటర్గా గంభీర్ ఉన్నాడు. మళ్లీ గంభీర్తో కలిసి మోర్కెల్ పనిచేయనున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 247 అంతర్జాతీయ మ్యాచ్లాడిన మోర్కెల్ టెస్టుల్లో 309, వన్డేల్లో 188, టీ20లో 47 వికెట్లు పడగొట్టాడు. గత సంవత్సరం భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు కోచ్ల్లో ఒకరిగా మోర్కెల్ సేవలందించాడు. అయితే సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా స్వదేశంలో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. చెన్నైలో ప్రారంభమయ్యే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నుంచే మోర్కెల్ పదవీకాలం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కూడా భారత జట్టుకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. భారత్కు సుదీర్ఘ టెస్ట్ సీజన్ ఉంది. గంభీర్, మోర్కెల్ ఇద్దరూ ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని ఎలా తగ్గిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుమ్రా ఈ ఏడాది చివర్లో భారత్తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టుకు అత్యంత ముఖ్యమైన బౌలర్గా ఉంటాడు. బుమ్రాను ఎలా వినియోగించుకుంటారన్న దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.